హింట్స్ ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తప్పుగా పట్టా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సర్పంచ్ కాపాడాల్సింది అతను వాళ్ళ అబ్బాయి కొడుతున్నాడంటే అతను ఉంటే మేడం కష్టపడే ఆడియో కనిగిరి లో ఒక ఇష్యూ ప్రైవేట్ ల్యాండ్ వారుకున్న మీకున్న గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్న ట్రీస్ ని వాళ్ళు వెకేసారా మన పసుపుడు బిల్లో ఇమీడియట్ చూడండి అది ఏంటి ఇష్యూ లోకల్ గా కనుక్కోండి టేక్ యాక్షన్ ఇమీడియట్ ఎంక్వైరీ చేసి చేయండి ఉద్యోగం కావాలా జీజీఎస్ ఎస్సీపీఆర్ ఏపీఎస్ఆర్టీసీ ఏమైంది తహసీల్దార్ కలిసారు జేసీ గారి లాగిన్లో ఉంది, మీ లాగిన్లో చేయాలని చెప్తున్నారు. మీ విఆర్ఓ ఎవరో చెప్పారు, రాజ్యలక్ష్మి విఆర్ఓ చెప్పారు.
సార్ ఒకసారి చెక్ చేస్తాను సార్ అవి ఎక్కడ కనుక్కొని అవి నా దగ్గరికి రాలేదు సార్ ఒకసారి ఆ కనుక్కున్నా లాగిన్లో 6 సర్వీసులు ఉంటాయండి. 1 జీరో ఖాతా, 2 అసిస్టెంట్ కరెక్షన్, 3 సర్వే నెంబర్ కరెక్షన్, 4 సర్వే నెంబర్ పోర్టింగ్, 5 డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి తీయడము లేదా పెట్టడం. ఉంటుంది మేము 5,000 నుంచి వస్తాం లేకపోతే రావడం ఆ మాటల సంభాషణ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సంవత్సరం నుంచి తిరిగినాం మేడం. జూలై నెల నుంచి రికార్డులు కూడా ఉన్నాయి మేడం. ఎంఆర్ఓ మారారు, కలెక్టర్ మారారు, మళ్ళీ ఎస్పీ గారు కూడా మారారు మేడం. పోలీస్ ప్రొడక్షన్ ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి కూడా సర్వే చేయకపోతే నేను కనుక్కుంటాను. కనుక్కోండి రేపు ఈవినింగ్ మార్నింగ్ పోలీస్ ఉంది అద్దురాలు తీసేసి మొత్తం వేసేస్తున్నారు. మమ్మల్ని బెదిరించి బయటికి పంపారు. అప్పుడు కోటి పెట్టుకుంటే కోటి పెట్టాల ఆయన ఎన్నోసార్లు మేము కోర్టుకు పోయాం. 10 సంవత్సరాలు మనం చేశారు. వాడు వచ్చి ఎకరా 8 చెట్లు మనిషికి 4 భాగాలు చెప్పాను. 4 భాగాలు చెప్తే నేను ఇప్పుడు అదే ఇవ్వమంటున్నాను. ఎకరా 8 చెట్లు ఇవ్వమంటున్నాను. ఇప్పుడు ఎకరా 2 చెట్లే ఉంది. 10 చెట్లు భూమి వాళ్ళు కలుపుకున్నారు. అద్దురాలు తీసేసి మొత్తం యువత పెట్టేశారు. అప్పుడు అది వాళ్ళు చేస్తున్నారు. ఎకరా 4 చెట్లు అవుతుంది. ఇప్పుడు ఈ 4 చెట్లు లేవు పంపించాలి. మా నాన్న పేరు కుమ్మల నానే. ఆయన మొత్తం సున్నాసు పడేశారు. దొంగలు మనం 20,000 రూపాయలు అడిగారమ్మ నన్ను. అప్పుడు ఇది అనుకో 2 ఆడతాం. వాళ్ళకి పెళ్లి చేసుకుంటే 20 వారీగా వచ్చిన కంప్లైంట్స్ ఇది మాత్రం కాదు. ఇక్కడ మనకు మీకోసంలో వచ్చిన కేసెస్ అదే విధంగా వేరు కంప్లైంట్స్ వచ్చినది కూడా. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఇవి అన్ని కూడా ఈ రోజే చేయాలి. అప్లికేషన్ తెచ్చి సో చేయగలిగిన కేసెస్ ని వెంటనే డిస్పోజల్ చేయాలి. దానికి మీరు కొద్దిగా టైం పడుతుంది. ఎంత టైం పడుతున్నది మెన్షన్ చేసుకుని మనము ఎల్లో అటువంటి కేసెస్ రెడ్ లో ఉన్నాయి. సో మనం కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసుకుని ఏవేవే ఎల్లో కలర్ లో ఉన్నాయో ఇవి అన్ని కూడా విత్ ఇన్ SLA పీరియడే ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇంకా కూడా ఎట్ వ్యూ ఓపెన్ చేయకుండా ఉన్న కేసెస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా చెప్తున్నారు. బట్ I want all the HODs open and see as and when it comes. So ikkada education department R&B kuda ikkada ledu state la ani undi. So appudukapude you open and see your grievances. First thing unna pending cases ni SLA period, that is the maximum time period given. Meeru aa problem ni 2 రోజుల సాల్వ్ చేయగలిగితే చేసేసేయండి. డోంట్ వెయిట్ ఫర్ యువర్ SLA పీరియడ్. సో ఇప్పుడు ఇవి అన్నీ కూడా విత్ ఇన్ SLA పీరియడ్ ఉంది, దట్ ఈస్ ఫైన్. బట్ దీనికి ప్రయారిటీ ఇచ్చి ఇవి అన్నీ కూడా మీకోసంలో వచ్చిన అప్లికేషన్స్ కాబట్టి గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ టు దిస్ అప్లికేషన్స్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్, క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్. సో ఇప్పుడు అందరం కూడా ఐ హోప్ HODస్కు మనం ఎలా ఫాలో అప్ చేయాలి అనేది ఒక వచ్చేసింది. ఇప్పుడు మీరు కొన్ని కేసెస్కి ఇప్పుడు ఈ రోజు చూస్తే దెర్ ఆర్ 3 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్, 2 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్. పోలీస్ కేసు నుంచి PM రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్, దానికి ఇప్పుడు వారికి పెన్షన్ ఇవ్వడానికి వారు ఆన్లైన్ చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఒక్కసారి ఎవరైతే కంప్లైంట్స్ ఇక్కడ ఈ స్టేజ్కి వస్తున్నారో వారికి ఇక్కడే 100% ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ
ట్రై చేసి వారు ఇక్కడ నుంచి బయటకి వెళ్ళినప్పుడు దే షుడ్ గో సాటిస్ఫైడ్. ఇక్కడ వెళ్ళాము, అక్కడే ఫెసిలిటేట్ చేసేసారు అన్న ఫీలింగ్ తో వారు వెళ్ళాలి. కంప్లైంట్స్ ఎనీ కంప్లైంట్స్ మనం ఫాలో అప్ చేస్తున్నాం. సో అందరు హెచ్ఓడీస్ కూడా ఇక్కడ ఉన్నవారు మీకున్న కొన్ని కేసెస్ ని మీ డైరీలో మీరు మార్క్ చేసుకోండి. హెచ్ఓడీస్ అయితే కానీ హార్డ్లీ 3-4 కేసెస్ వస్తున్నాయి. కొన్ని పెన్షన్ కేసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ లో కొన్నిగా ఎక్కువ కేసెస్. ఏ కంప్లైంట్స్ అయినా మీరు మీ పర్సనల్ డైరీలో నోట్ చేసుకోండి. కన్సర్న్ ఎవరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సదరం సర్టిఫికేట్ మళ్ళీ రీవెరిఫై చేసి ఒక సర్టిఫికేట్ కావాలి, దాన్ని తీసుకొని PDDRA గారు అప్లై చేస్తారు. సో వారు ఇద్దరు కోఆర్డినేషన్ లో ఉండాలి. ఆ పర్టికులర్ కేసు నెక్స్ట్ టైం వస్తే వరకు ఒకవేళ పని నెక్స్ట్ టైం వచ్చే వరకు ఆ పని కాలేదంటే వీ షుడ్ బి ద క్వశ్చన్ టు టెల్ దెమ్, మీ కేసు నాకు గుర్తుంది, మన దగ్గర నా డైరీలో కూడా ఉంది, ఫాలో అప్ చేస్తున్నాము, మీ పని అయిపోతుంది అని వారికి చెప్పే పరిస్థితుల్లో మనం ఉండాలి. వీసీ తీసుకున్నాము. సో హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇక్కడ ఉన్నారు, పంచాయతీ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఒక డ్రైవ్ లాగా మనము చేస్తున్నాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మీకు సచివాలయంలో మనకు తగిన మంది సిబ్బంది ఉన్నారు, వారిని మనము సరిగా యూజ్ చేసుకోవాలి. సో అందరినీ కూడా ఫీల్డ్కి వెళ్ళి యూ హ్యావ్ టు గో టు ద ఫీల్డ్కి మీరు వెళ్ళలేదంటే మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆల్ ద హెచ్ఓడీస్ మీరు కూడా మీ డిపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ది సీజనల్ డిసీజ్ మీద యు గో అండ్ చెక్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదే కమిషనర్ గారు ఉన్నారు, డిపిఓ గారు ఉన్నారు, యూ ఎన్షూర్ దట్ మీ కింద స్థాయి సిబ్బంది ఎవరు కూడా ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు ద ఫీల్డ్. ఇంటర్ డిపార్ట్మెంట్ లో మీకు ఏమేమి చేయాలి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దోస్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ కూడా జస్ట్ ఒక పాయింట్ హైలైట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఫాలో అప్ చేసుకోండి, ఎన్షూర్ దట్ యువర్ స్టాఫ్స్ ఆర్ గోయింగ్ టు ద ఫీల్డ్ అండ్ ఫాలోయింగ్ ఇట్ అప్. సో ఈ రోజు సిఎస్ గారు వీసీ ఉంది 5 o'clock. సో ఏ డిపార్ట్మెంట్కి పిలిచాము, మీ డిపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకుని మీరు అటెండ్ అవ్వండి.